ప్రముఖ నటుడు జీవి నారాయణరావుకు నివాళులు అర్పించారు చిరంజీవి. మహాప్రస్థానంలో జరిగిన అంత్యక్రియల్లో తన స్నేహితుడు నారాయణరావును కడసారి చూశారు. కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు. నారాయణరావుతో తన సినీ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు చిరంజీవి. అంటే ఆయన విశ్వాయంలో ఉందని కలిసారు. నారాయణరావు మన మధ్య లేరు అనేది కొంచెం కష్టంగానే ఉంది యాక్సెప్ట్ చేయడానికి. ఫిలిం ఇన్స్టిట్యూట్ రోజుల నుంచి అంటే 1977 నుంచి మా ఇద్దరు పరిచయం. తను అప్పటికే సీనియర్ స్టూడెంట్ ఫ్రమ్ ది ఫిలిం ఇన్స్టిట్యూట్. సో మేము ట్రైనింగ్ అవుతున్నప్పుడు సీనియర్గా వచ్చి మా మధ్య కూర్చునేవాడు. ఇంట్రెస్టింగ్గా తన సరదాలు, తన ఎక్స్పీరియన్స్లు ఇవన్నీ చెప్తూ ఉండేవాడు. అలాగే మాకు దగ్గర అయ్యాడు. ఆ తర్వాత ఇండస్ట్రీలో ఎవరికి వాళ్ళం అలా ఎదిగినప్పుడు నేను ఒక స్టార్ స్టేటస్గా నాకు ఇమేజ్ ఏర్పడినప్పుడు నువ్వు సినిమాలు చేయాలి, నాకు హెల్ప్ అవుతుంది, నేను నిర్మాతగా కూడా నిలబడాలనుకుంటున్నాను అన్నప్పుడు తనకి నేను 2-3 సినిమాలు చేయటం, అంతేకాకుండా నా సినిమాల్లో తనకి అవకాశాలు వచ్చేలా చేయటం ఇవన్నీ కూడా జరుగుతూ ఆ విధంగా మా యొక్క అనుబంధం అలా పనివేసుకుంటూ వచ్చేది. 4-5 నేను, సుధాకర్, హరిప్రసాద్, రాజేంద్ర ప్రసాద్ మీద చాలా సరదాగా ఉండేవాడు. అండ్ ఆ తర్వాత మా బాధ్యతల దృష్ట్యా కొంచెం గ్యాప్ వచ్చినమాట వాస్తవం. ఆ గ్యాప్లో ఒక్కోసారి 5-6 సంవత్సరాల తర్వాత హలో అంటే హలో అని కలుసుకునేంత సమయమే చిక్కేది అటు ఇటు నాకు. అదేం యాదృచ్ఛికం తెలియదు. జస్ట్ 10 రోజుల క్రితం నేను సినిమా చేశాను మన మంచు పల్లకి. అప్పుడు మనం చేసింది మళ్ళీ తిరిగి దాని ఇన్స్పిరేషన్ తోటి కొత్త కంటెంట్ తోటి మళ్ళీ 5 కుర్రవాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళు అయితే ఎలా ఉంటారంటూ ఒక స్టోరీ చేశాను. అది నువ్వు చూడాలి, నువ్వు ఇనాగ్రేట్ చేయాలి, నీ చేతుల మీద ట్రైలర్ లాంచ్ చేయాలి, నీ యొక్క సహకారం ఉంటే కొంచెం అందరికీ బాగుంటుంది, నాకు కూడా సంతోషంగా ఉంటుందని కోరిక డెఫినెట్ చేస్తున్నారండి. అండ్ ఒకసారి ఈ సినిమా రిలీజ్ డేట్ పడగానే నేను అన్ని రకాలుగా నువ్వు అడిగావు కాబట్టి చేస్తాను అన్నాను. ఇద్దరు కలిసి ఫోటో దిగుదాం రా అని అన్నాడు. బహుశా తన ఆఖరి చిత్రం నాతోటి ఆ పిక్చర్ అదేనేమో. అండ్ చాలా గంట పైగా ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్నాము, మనసుకి మాట్లాడుకున్నాము, ఆరోగ్యం గురించి అడిగాను, ఎలా కేర్ తీసుకుంటున్నావు, నెగ్లెక్ట్ చేయకూడదు అంటే అన్నీ చెప్పుకొచ్చాను. కొంచెం మొండి మనిషి, అదే పోతాయి మనకేం రావు, మనకేమి కాదు అనే ఒక భరోసాతో ఉన్నాడు. సంతోషం అనుకున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ అనుకున్నాను. అంతే. ఆల్ ది వెరీ బెస్ట్ అనే మాట శాశ్వతంగా గుడ్ బై అవుతుందని అనుకోలేదు ఈ 10 రోజుల్లో. అండ్ ఎక్కడున్నా సరే మా నారాయణరావు ఆత్మ శాంతి చేకూరాలని అండ్ వాళ్ళ కుటుంబ సభ్యులు 50 మందికి వాళ్ళు నా కుటుంబ సభ్యులే, వాళ్ళకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.